మోషే నిర్గమకాండము 3వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతున్నానండి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను ఆ అరణ్యము అవతలకు తోడుకొని దేవుని పర్వతమైన హెరోబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ ఆ పొద కాలిపోలేదు. చాలండి. వాక్యమిచ్చు దేవా స్తోత్రములు. ఆమేన్. ఇక్కడ చూడండి, మోషే మనము నిన్నటి దినాన చెప్పుకున్నాం. ఏమని ధ్యానం చేసుకున్నామంటే, మోషే గారు పారిపోయి ఐగుప్తు నుంచి ఆ మిద్యాను ప్రాంతంలోకి వచ్చి అక్కడ కుమారుని కన్నాడు. యాజకుడైన 7 కుమార్తెలు ఒక కుమార్తెను సిప్పోరాను వివాహం చేసుకుని కుమారుని కన్నాడు. ఆయనకి పరదేశంలో పుట్టి ఉన్నాడు కాబట్టి ఆయనకి గిర్షోము అని పెట్టారు నేమని చెప్పుకున్నాం. అయితే అక్కడ ఆ మామగారి ఇంటి దగ్గర నివాసం చేస్తున్నాడు. ఇక్కడ మిద్యానులో నివాసం చేస్తున్నాడు. నివాసం చేస్తూ అత్తోరి దగ్గర ఆయన భుజించి అత్తగారు పెట్టింది మామయ్య గారు పెట్టుకొని పడుకుంటున్నాడండి. పడుకోవటం లేదు. ఏం చేస్తున్నాడు? ఆయన అన్ని చేస్తున్నాడు, మందలను మాస్తున్నాడు. చూసారా? ఆ యాకోబు గారు అయినా చూడండి, ఆయన మామగారి ఇంటికి వెళ్ళినప్పుడు పని చేస్తారు. అనగా యూదులైన వారికి మనందరికీ కూడా ఒక గొప్ప లక్షణము ఖాళీగా ఉండకపోవడం, నిత్యము పని చేయడము. ఆహారం మన వాక్యం ఉంటుంది కదండి, పని చేస్తేనే ఆ రోజు భోజనం చేయడం, మరలా భోజనంకి అరుపులం. చూసారా ఎంత గొప్ప పని ఆయన ఏం చేస్తున్నాడు? మావయ్య కలిగినవన్నీ కూడా అరణ్యముకి వెళ్ళి అలాగే హెరోబు పర్వతం దగ్గరికి వెళ్ళి మందాన్ని మోస్తూ ఉన్నాడు. అవి గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఎద్దులు కావచ్చు, సమస్యలు ఏమైనా సరే ఆయన పని చేస్తున్నాడు. ఆయనకి సహాయకరంగా ఉన్నాడు. ఇక్కడ మోషే గారు ఆయన ఏం చేశాడు? ముందు స్థితి ఆయన అక్కడ నుంచి ఐగుప్తులో ఉన్నప్పుడు గొర్రెలు మేపేవాడా? కాదు. రాజు దగ్గర రాజ విద్యలన్నీ కూడా రాజభవనంలో అనుభవించాడు. రాజు భవనంలో అనుభవించి ఆయన యొక్క రాజభోజనము ఆస్వాదించి ఆయన ఏం చేశాడు? దేవుని యొక్క ప్రజలు అంటే నా ప్రజలు అని చెప్పి ఆయన ఆ ఐగుప్తుని చంపడం ద్వారా ఆయనకి ఇన్ని శ్రమలు కలుగుతూ ఉన్నాయి. ఆయన పారిపోవడము జరిగింది. అయితే నాకెందుకులే, నేను రాజులా ఉన్నాను, రాజు చక్కగా అన్నీ చూసుకుంటున్నారని చెప్పేసి ఆయన ఆలోచన చేయలేదు. కానీ నా ప్రజలు అని చెప్పేసి వారిని అన్యాయాన్ని ఖండించిన వ్యక్తి ఈ మోషే గారు. ఈ లక్షణాలను బట్టి దేవుడు మోషే గారిని ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? ఇజ్రాయేల్ ప్రజల్ని కాపాడడానికి ఎన్నుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను కాపాడడానికి ఎక్కడ ఆ రాజు స్థితి నుంచి ఈ పరిస్థితి గొర్రెలు మేకలు మందను మేపుతూ పరదేశంలో ఉంటూ ఒకరి దగ్గర మామయ్య దగ్గర ఆశ్రయం పొందుతూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి ఏ స్థితి వచ్చింది? కింద స్థితిలోకి అయ్యాడు. శ్రమలు పడుతున్నాడు. ఆ ప్రజల కోసము ఆయన తీసుకున్న బాధ్యతగా ఆయన శ్రమను పడుతూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. సాగిస్తూ ఉన్న సమయంలో దేవుడు చూసారా, ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు పట్టుకోలేదు. అయితే అన్ని వైభోగాలు ఉన్నప్పుడు దేవుడు పట్టుకోలేదు. ఎప్పుడు పట్టుకుంటున్నాడు? కింద స్థాయి నుంచి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు పిలుచుకున్నాడు. చూసారా? ఆ స్థాయి నుంచి పిలుచుకొని దేవుడు బలహీనులను బలవంతులుగా చేయడానికి అటువంటి వారిని ఎంచుకుంటూ ఉన్నాడు. మనం గమనించాలి. ఇజ్రాయేలీలు శ్రమపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. వారిని విడిపించడానికి నిర్ణయించుకున్నాడు. అంతేగాని వారు విలాసముగా వైభోగముగా జీవించినప్పుడు వారి మీద ఎప్పుడు కూడా కనుదృష్టి పెట్టలేదు. వారు పుట్టిన పిల్లలు చనిపోతూ ఉన్నారు. వారు కలిగినవన్నీ శ్రమలు అధికమవుతూ ఉన్నప్పుడు ఆ వారి మీద దృష్టి ఉంచారు. వారిని ఇప్పుడు శ్రమలను మనం అనుభవిస్తూ ఉన్నాం. కుటుంబంలో శోధనలో అన్ని శ్రమలు అనుభవిస్తున్నాం. అనగా శ్రమలు అనుభవిస్తున్నామంటే ఏమై ఉన్నామండి? ఆయన దృష్టి మన మీద
ఉన్నట్లే లెక్క. అందుకనే శ్రమలు మనకి ధన్యకరములు. శ్రమల ఉపకారము, అలాగే శ్రమలే హారము. అవి హారముల కిందే మనము భావించాలి. శ్రమ పెట్టే కొలది ఇజ్రాయేలీలు చూడండి, వారు అత్యతముగా పొగలేరు. వాక్యం చదువుకున్నాము కదండి. అదే విధంగా ఈయన ఉన్న స్థితి నుంచి దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఒక ఆశ్చర్యకరమైన ఒక సంఘటన ఆయనని పిలుచుకున్నాడు. ఏ విధంగా పిలుచుకున్నాడంటే, పొద నడిమి నుంచి అగ్ని జ్వాలలలో యెహోవా దూత ప్రత్యక్షమయ్యిందంటే ఆ వింతని చూస్తూ ఉన్నాడు. అది ఒక వింత. ఎలాగనగా చూడండి, చెట్టు కాలిపోతుంది అనుకోండి, ఏమవుతుంది? ఆ చెట్టు అంతా కూడా కాలిపోతుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఏదైనా సరే కాలిపోతుంది, వస్తువు కాలిపోతుంది. కానీ ఇక్కడ వింతైన సంఘటన ఏంటంటే, చెట్టు పొద నుంచి చెట్టు కాలిపోతుంది, కానీ ఆ చెట్టు మాత్రము ఏమీ కావట్లేదంట. నా పొద మాత్రం ఏమీ కాలేదంటండి, పచ్చగా అలాగే ఉందంటండి. అది సడన్గా ఆయన మేపుతూ ఉన్నప్పుడు అలా చూసి ఆ కొండ మీద, దేవుని పర్వతం మీద ఆశ్చర్యపోయాడంటండి. ఆ వింత అదేంటి అలా జరుగుతుంది ఏంటి? మామూలుగా కాలిపోతే కామన్, అలా మామూలుగా పొద ఎండిపోతుంది, పొగ వస్తుంది కామన్. కానీ అలా కాలిపోతుందే, కానీ ఆ చెట్టు మాత్రము ఏమీ కాలేదంటాడు, పచ్చగా అలాగే ఉందంటండి. ఆ పొద మాత్రం అలాగే ఉంది. ఇదేమి వింత అని చెప్పేసి ఆయన చూడడానికి వచ్చారంటే, వచ్చినప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన స్వరము వినిపిస్తూ ఏమని అంటే, ఇది పరిశుద్ధ స్థలము, చెప్పులు విడిచిపెట్టి రమ్మని ఒక స్వరము ఆ పొదలో నుంచి వినిపిస్తూ ఉంది. అప్పుడు ఆయన చెప్పులు తీసివేసి ఆ స్వరము దగ్గరికి, ఆ పొద దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షత చూడలేకపోయాడంటే, చెయ్యి ఇలా మనం చాటకుండా ఇలా చూస్తూ ఉంటాం కదండి, చూడలేనప్పుడు అలా మోషే గారు ప్రయత్నం చేస్తున్నారనమాట. ఆయన చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఆయన వల్ల కాలేదు. ఇక్కడ చూడండి, మన ప్రభు అయితే ఇక్కడ మత్తయి 17:12 అయితే 17:12 యాకోబు, పేతురు గారు, యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్ళారంటే మన ప్రభువారు. అయితే ఈ ముగ్గురు శిష్యుల్ని కూడా ఎత్తైన ప్రదేశము దగ్గరికి, కొండ దగ్గరికి వెళ్ళారు. అయితే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందాను. చూసారా, వారి ఎదుటగానే రూపాంతరం పొందారంటే, శిష్యులు ఎదురుగుండానే, ముగ్గురు శిష్యులు ఎదురుగుండానే ఆ కొండపైన ఏకాంతంగా ఆయన రూపాంతరము, ప్రభు రూపాంతరము చెంది ఉన్నాడు. ప్రభు రూపాంతరము ఏ విధముగా చెంది ఉన్నాడనగా, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును. సూర్యుడు ఏ విధముగా ప్రకాశిస్తూ ఉంటాడో అంతటి వెలుగు ప్రకాశించాడు. కానీ ప్రభువుని స్వయముగా వీరు చూడగలిగారట. అక్కడ మోషే గారు చూడలేకపోయారు, కానీ మన ప్రభు అద్దము వలె చూడడానికి ప్రయత్నించారు. అందుకే మనము దగ్గర అవ్వారు, సిలువతో మనకి దగ్గర అయ్యారన్నమాట అండి. ఆ ప్రభు ప్రత్యక్షతకి మనకి ధరించిన వారమే మనం ఉన్నాం. అలాగే నీకును నాకును వచ్చిన, అందుకే దేవాలయ తెరకు తిరిగి మనకి దగ్గర అయ్యారు. అంత అర్థం వలె చూసుకున్నారు. ప్రభు మనకి దయచేశారు. ఈ రోజున స్వయముగా మాట్లాడి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఆ రోజున మోషే గారు ఇక్కడ ఈ విధముగా ప్రత్యక్షత చూడలేకపోయారు, కానీ ఆయనతో మాట్లాడుతూ ఆయన యొక్క భావము ఈ అధ్యాయంలో మరి ముఖ్యంగా ఏమిటంటే, దేవుని యొక్క ప్రత్యక్షత చూస్తూ ఉంటాము. మరలా మోషే గారికి బాధ్యత చెప్తూ ఉంటారు. మరలా దేవుడు ఆయనకు ఏం చేస్తూ ఉంటారంటే, పరిచయం ఇంట్రడ్యూస్ చేసుకొని ఆయన పేరు కూడా ఈ అధ్యాయంలో చెప్తూ ఉంటారనమాట. అయితే ఒక ప్రణాళిక ఆయనకి మోషే గారికి చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఆయన భారము మోపుతూ ఉన్నాడు. ఇక్కడ మత్తయి 11:28-29 ఉంటుంది కదండి, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను భారముగాను
భారము తేలికగాను ఉంటుంది, తేలికగా ఉంటుంది. మన అంత చూడండి, మోషే గారికి ఎటువంటి ఎటువంటి పని చెప్పారంటే దేవుడు పిలుచుకున్నాడు కదండి. రమ్ము అనగానే ఆయన వెళ్ళి, అయితే ఏమంటూ ఉన్నారంటే, ఇజ్రాయేలు ప్రజలకి చెప్పు, ఇజ్రాయేలు ప్రజలకి చెప్పు, నేను యాకోబు దేవుడును, నీ దేవుడును, నీ తండ్రి దేవుడును, పితరుల దేవుడును, ఇజ్రాయేలుకు ప్రజలకు చెప్పు. వెళ్ళి ఏమని చెప్తూ ఉన్నాడంటే, పిలుచుకున్న ఆ పద దగ్గరికి ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పు. నువ్వు ఏమని చెప్పాలి? నీ పితరుల దేవుడు నాతో మాట్లాడాడు, మిమ్మల్ని విడిపించడానికి నన్ను ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, నీ మాట వింటారు అని చెప్పేసి నువ్వు చెప్పు అని ప్రభువు అనగా, ఆయన భారము ఆయన విడిపించడానికి గల భారము మోషే గారిని వాడుకుంటున్నాడు. మోషే గారికి కూడా అప్పు చెప్తున్నాడు. మరి ఇంకా ఏమంటున్నాడు? ప్రజలతో చెప్పు. మరి ఇంకేమంటున్నాడంటే, ఫరో దగ్గరికి వెళ్ళి, రాజు ఫరో దగ్గరికి వెళ్ళి, అయితే ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలి అని చెప్పు అంటూ ఉన్నాడు. చూడండి, ఆ దేశంలో ఉంటున్న ఇజ్రాయేల్ ప్రజల్ని తోడుకొని పోవాలను అని ఫరో రాజుతో చెప్పమన్నాడు దేవుడు. అది అసలు సాధ్యం అంటే అది అసలు అవే పన. ఈయన చూస్తేనే ఇప్పుడు చంపేసే స్థితిలో ఉన్నాడు ఫరో రాజు. అటువంటిది ఇజ్రాయేల్ ప్రజలను తోడుకుపోవాలి అని దేవుడు చెప్పమంటున్నాడు. అసలు ఆ రాజు సైన్యము ఈయన ఒక్కరు వెళ్ళి పెద్దలను తీసుకున్న నలుగురు ఆ పరదేశంలో, ఆ ఇజ్రాయేల్ ఐగుప్తు దేశంలో వారైనా చెప్పగలరా? అంత సాహసం ఎవరైనా చేయగలరా? కానీ ఇక్కడ ఒక గొప్ప మాట ఉంటుంది. నేను ఏ పాటి వాడిని అయ్యా అంటున్నాడు. అనగా నేను శక్తిహీనుడిని, బలహీనుడిని, ఏ విధముగా నేను సాహసం చేసి నేను చెప్పగలను అని ఆయన భావంతో చెప్తూ ఉన్నప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉందును, నీకు తోడై ఉందును. చూసారా ఎంత మంచి మాట. అక్కడ వెనకాల సైన్యము లేదు. ఒక యుద్ధము చేయడానికి ఆయన రాజు ఏమీ కాదు, వెళ్ళి వర్తమానం చెప్పడానికి, ఇలా నా ప్రజలను పంపించు అని చెప్పడానికి ఈయనేమీ రాజు కాదు. ఈయన దగ్గర సైన్యం ఏమీ లేదు. ఆయన ఇది ఏమంటూ ఉన్నాడంటే, రాజులకు రాజు అయిన దేవుడు తోడు తప్ప ఇంకెవరూ లేరు, నేను నీకు తోడై ఉంటాను. ఆ రాజుగారికి అయితే ఏముంది? వెనకాల సైన్యం ఉంది, రాజులు ఉన్నారు, సమస్యమును సైన్యం ఉంది, అలాగే సమస్యను కలిగి ఉన్నాడు, అధికారము కలిగి ఉన్నది. ఆయన్ని మరణశిక్ష కూడా విధించాలి. ఇటువంటి అధికారము ఆయనకి స్వదేశము, ఆయన దేశము మరలా. అయితే అన్నీ కలిగి ఉన్నది. కానీ మోషే గారికి ఏ వర్తమానం లేదు. చూడండి, ఎప్పుడైనా రాజులు వర్తమానం పంపేటప్పుడు దూతల్ని, ఇలా మా రాజు యుద్ధానికి వస్తూ ఉన్నాడు, అయితే మీరు ఫలానాది లొంగుకోండి అని చెప్తారు. ఎందుకు చెప్తారు? ఆ దూత ఎందుకు చెప్తాడు? ఆయన దగ్గర, ఆయన కబురింటించిన రాజు దగ్గర సైన్యం ఉంది, ఆయన రాజు అయ్యి ఉన్నాడు, ఆ బలము ఉంది, రథములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బట్టి వర్తమానము దూత చెప్తాడు. కానీ మన దూతకి, మోషే గారికి ఏమీ లేదు. కానీ ఏముందండి? నేను నీకే తోడై ఉంటాను, అది ఒక్కటే తప్ప ఇంకేమీ లేదు. ఆధారం చేసుకొనే వెళ్ళి చెప్పడానికి సిద్ధమైపోయాడు. చూసారా, ఆయనకి మీద పనుల భారము దేవుడు పెట్టాడు. అలాగే నీకు నాకు పనుల భారం పెట్టాడు ప్రభు. ఆయన కాడి మోయడం అంటే సువార్త ప్రకటించడము, అలాగే మనము వెలిగించబడి ఇతరులని సన్నిధి తోడుకొని తీసుకురావడము, ఇవన్నీ పనులు చేయడము అని వాక్యం ద్వారా సెలవిస్తుంది. ఇవన్నీ చేయడం ద్వారా మనకేమి కలుగుతుందని మీరు అనుకోవచ్చు. ఇవన్నీ చేయడం ద్వారా ఆ ప్రభు పదల దగ్గర ఏ విధముగా అలాగే ప్రకాశించాడో, దేవుడు మన ప్రభు ఎలా ప్రకాశించాడో అటువంటి ప్రకాశమే మనకి కూడా కలుగుతుందని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకనగా దానియేలు 12:3 ఉంటూ ఉంటుంది కదండి, నీతి మార్గము అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించేవారు. చూసారా ఎంత గొప్ప ధన్యత! నక్షత్రం వలె మనము ప్రకాశించే ధన్యత మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడు? అనేకులను అలాగే నీతి మార్గములను అనుసరించేటట్లు త్రిప్పుదురు వారు నక్షత్రం వలె
ప్రకాశించే కృప దేవదేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. అటువంటి వెలుగుని ప్రకాశముని మనమును పొందులాగిన దేవుడు మనకి అనుగ్రహిస్తాడని వాక్యం ద్వారా సెలవిస్తుంది. అటువంటి మహిమ మోషే గారు కూడా కలిగి ఉన్నారు. అటువంటి ప్రకాశము కలిగి ఉన్నారు. ఆ ప్రకాశముతోనే ఆయన పనులు ముందుకు సాగడానికి ఆయన ముందుకి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాము. ఈ అధ్యాయంలో దైవ ప్రత్యక్షత ఆ పనుల భారం ఆయన మీద నియమించినది. అయితే ఆయన యొక్క ధైర్యము ఆ ఇజ్రాయేల్ ప్రజలకి తెలియపరచటము, మరలా ప్రభు కూడా దేవుడు కూడా ఆయన పేరును కూడా ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఏమనగా అంటూ ఉన్నాడు, మోషే గారు ప్రశ్నిస్తూ ఉన్నాడు అండి ఒక ప్రశ్న. అయితే నేను నిన్ను ఎవరిని, నీ పేరేమిటంటే నేను ఏమి చెప్పాలి ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు. చూడండి, నీ పేరు ఏంటంటే నేను ఏం చెప్పాలి ఇజ్రాయేల్ ప్రజలకి అని చెప్తూ ఉన్నాడు. ఆయన పేరు అడుగుతూ ఉన్నాడు మోషే గారు. ఈ అధ్యాయంలో పేరు కూడా ప్రత్యక్షమవుతూ ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థము ఉంటుంది. మనము చూసుకున్నాం కదండి బైబిల్ వచనాల్లో ఒక్కొక్క భక్తులకి ఒక్కొక్క పేరుకి. మోషే అని ఎందుకు వచ్చిందంటే పేరు నీటిలోంచి తీశాడు కాబట్టి, అందువలన ఆ పేరు వచ్చింది. గిర్షోం అని ఎందుకు పెట్టాడండి, పరదేశంలో ఉన్నాడు. మరి దేవుని కూడా పేరు అడుగుతూ ఉన్నాడు. నీ పేరేంటి ప్రభువా, ఏమని చెప్పాలి అని అడుగుతూ ఉన్నాడు. నా పేరు ఉన్నవాడునై ఉన్నాను అనువాడునై, ఉన్నవాడు అనగా శాశ్వతముగా ఉన్నవాడు, అన్నిటిలోనూ ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు అని అర్థము. దానికి పేరు కూడా చెప్పాడు. ఆ పేరు యెహోవా, మీ వద్దకు నన్ను పంపినని ఇజ్రాయేలుతో చెప్పుము, నిరంతరము నా నామము ఇదే అని ప్రత్యక్షపరుచుకున్నాడు. అంటే యెహోవా అనగా ఆది అంతము లేనివాడిని, నేను ఉన్నవాడును అనువాడును అనే అర్థము వస్తూ ఉన్నది. ఇటువంటి పేర్లు ఎవరికన్నా కలిగి ఉన్న వాళ్ళ లోకములో ఎవరికైనా కలిగి ఉంటావండి, ఎవరికి ఉండవు. ఆయనకి మాత్రమే కలిగి ఉన్నది. ఆ పేరు యొక్క ప్రత్యేకత అదే ఉన్నది. అలాగే ఆ నామము బట్టి ఇజ్రాయేల్ ప్రజల్ని కొంతమందిని సేకరించి ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి కృప చూపించాడు, నిర్ణయించుకున్నాడు. కానీ ప్రభు అక్కడే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆయన ఒప్పుకోడు, నువ్వు చెప్పిన ప్రతిపాదనను ఒప్పుకోడు, కానీ నేను నీకు తోడయ్యుండి ఆ కార్యము విడిపించడానికి సఫలం చేస్తానని మాత్రము వాగ్దానం చేశాడు. అక్కడే ఒక సూచన కూడా ఇచ్చాడు. ఏంటంటే, ఆ ప్రజల నుంచి విడిపోయి తీసుకొచ్చేటప్పుడు ఇదే కొండ మీద మరలా నన్ను స్తుతిస్తారు. ఎక్కడైతే మరలా ఆ కొండ నుంచి మిద్యాన్ నుంచి మళ్ళీ ఐగుప్తులోకి వెళ్తాడు కదండి, వారిని మరలా నడిపించుకుంటూ తీసుకొచ్చి ఇదే కొండ మీద మరలా స్తుతి చేయిస్తారు, నన్ను ఆరాధిస్తారు. ఇదే మీకు సూచన, ఇదే ఒక సూచన. అనగా మన ప్రయాణానికి వారికి ఒక సూచన కూడా ఈ అధ్యాయంలో అనుగ్రహించారు. ఆ సూచన ప్రకారము ఆయన దేవుని వాగ్దానము తీసుకొని మరలా బయలుదేరి ఆయనకి ఏ విధముగా తోడుగా ఉన్నాడు, ఏ విధముగా రాజు యొక్క మనసును మార్చాడు, ఈ తదితర అంశములు 4వ రోజున 4వ అధ్యాయంలో మనం ధ్యానించుకుంటే కృపా దేవత దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్.